నీ తిక్క తిక్క సమాధానాలు నా దగ్గర నడవు. చెప్పు, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు. నిజంగా నాకేం తెలియదు మేడం. చూడు, పోలీసోళ్ళకి నిజం చెప్పించే విషయంలో ఆడ మగ తేడా ఏం ఉండదు. మర్యాదగా తన్నులు తినకుండా నిజం చెప్పు, లేదా లేక చూడమ్మా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావని మాకు తెలుసు. కంగారు పడకుండా ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకొని అంతా చెప్పు. ఆ రోజు భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నీకేం కాదు. ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఏమి అనరు. నువ్వు ఈ కేసు విషయంలో మాకు సహకరించకపోతే నీకు కూడా ప్రమాదం జరగచ్చు. తర్వాత నువ్వు మీ ఇంటికి, అదే నీ హాస్టల్కి ఎలా చేరుకున్నావు? మధ్యలో నిన్నెవరైనా వెంబడించారా? లేదు సార్, కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఒక ఆటో కనిపించింది. అందులో హాస్టల్కి వచ్చేసాను. దారిలో నన్నెవరూ వెంట పడినట్టు అనిపించలేదు. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే పిలుస్తావు. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే, వెళ్ళు. లేక ఈ అమ్మాయిపై అబ్జర్వేషన్ ఉంచండి. ఈ కేసులో మనకి ఈ అమ్మాయి కీలకమైన సాక్ష్యం. ఓకే ఓకే. హలో సంధ్య, చెప్పు. ఏ మహేష్, ఎక్కడున్నావు? నేను అర్జెంటుగా కలవాలి. నీకు విషయం చెప్పాలి. నేను ఎక్కడ ఉన్నానులే, విషయం ఏంటి చెప్పు. మహేష్, ఈరోజు పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇంట్లోకి ఇచ్చేశారు. సాయి హత్య గురించి అడిగారు. కొంప ముంచావు కదే. షిట్. గాడ్ మై గాడ్ మై గాడ్. అంటే సంధ్యపై అటాక్ చేసిన వ్యక్తి ఆ కిల్లరేనంటారా సార్? ఆఫ్ కోర్స్. ఆ కిల్లర్ ఎవరో కానీ చాలా తెలివైనవాడు. మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం సంధ్యని ఇంటరాగేట్ చేయటం తెలుసుకొని ఆమె ద్వారా మనకి తన విషయాలు తెలుస్తాయని భయపడి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన నేను ఆ ఇంటిపై నిఘా ఉంచడం వల్ల సంధ్యను కాపాడగలిగాను. ఈ మిస్టరీ క్లియర్ అవ్వాలంటే ముందు మనం మహేష్ను అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. ఓకే?
చూడు మహేష్, నువ్వు ఒక స్టూడెంట్వి. ఈ మధ్యనే నీ ఫ్రెండ్స్ ముగ్గురు అతి భయంకరంగా చంపబడ్డారు. ఈ హత్యలన్నిటినీ ఒకరే చేస్తున్నారని తెలిసింది. అది ఎవరనేది నీకు తెలిసిన విషయం మాకు తెలుసు. మర్యాదగా చెప్పు. సార్ సార్ నమ్మండి సార్, నాకేం తెలియదు, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్ నమ్మండి సార్, ప్లీజ్. వదిలేస్తాను, కానీ నిజం చెప్పిన తర్వాత. వీడిలా చెప్పడు సార్. ఒక 10 నిమిషాల టైం నాకు ఇవ్వండి. నేను వీడి చేత నిజం చెప్పిస్తాను. అక్కర్లేదు. హలో సింహ అయ్యా. ఓకే చెప్పండి. అలాగే, ఓకే, నేను వెంటనే బయలుదేరొస్తాను. ఢిల్లీలో స్పెషల్ మీటింగ్ ఉందట, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను రావడానికి 2 రోజులు పడుతుంది. సార్. అప్పటి వరకు విని జాగ్రత్తగా చూస్తుండండి. ఓకే? ఓకే సార్. అయ్యా, మన రమణ బాబు క్లోజ్ ఫ్రెండ్ మహేష్ని పోలీసులు పట్టుకెళ్ళి ఇంటరాగేషన్ చేస్తున్నారంట. వాడేమన్నా బెదిరిపోయి మన రమణ బాబు గతంలో చేసిన రేపుల గురించో మర్డర్ల గురించో చెప్తే మనకి డేంజర్ ఏమో. ఆపరా, పోలీసు వాళ్ళకి మన మనుషులను అరెస్ట్ చేసేంత దమ్ము వచ్చిందా? పోల్ వెళ్పు. హలో హలో, ఎమ్మెల్యే గారండి. నమస్తే సార్. సార్, ఎవడో పిచ్చోడు మర్డర్ చేస్తుంటే వాడిని పట్టుకోవడం చేతగాక అమాయకుడైన మా మహేష్ని పట్టుకొని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారట. ఏంటి సంగతి? సార్, ఈ మహేష్ ని కస్టడీలోకి తీసుకుంటేనే ఈ కేసు క్లియర్ అవుతుందని మా సింహ గారి నమ్మకం. అందుకే సార్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలేవమ్మా పెద్ద చెప్పొచ్చావు. నీ చేతగాని తనమంతా ఆ మహేష్ మీద చూపించి ఏదో విధంగా కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నావా? ఓయ్, చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ ముందు ఆ మహేష్ గారిని విడిచిపెట్టు. ఐఎమ్ సారీ సార్, ఇది సింహ గారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్. మేం చేసేదేం లేదు. మీ సింహ గారితో నేను చెప్పానని చెప్పు. సెకండ్లలో మా వాడిని మా గుమ్మం మీదకి తీసుకొచ్చి వదిలిపెడతాం. మీకు సింహ గారి గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఆయన ఒకసారి ఎవరినైనా లోపలేస్తే సాక్షాత్తు సీఎంఏ వచ్చి విడిచిపెట్టమన్నా విడిచిపెట్టరు. అనవసరంగా ఆయనతో చెప్పి పరువు పోగొట్టుకోకండి. ఏంటమ్మా పెద్ద ఆయనంత గొప్ప? అలాంటి ఆఫీసర్లని చిట్కిన వేలతో చిట్టడి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేపిస్తాం. నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇలాగే ఓ ఎమ్మెల్యే ఓసారి రెచ్చిపోతే ఆయన్ని ఆయన ఇంట్లోనే పరిగెత్తించి పరిగెత్తించి పిచ్చ కొట్టుడు కొట్టారు. పాపం తర్వాత ఆ న్యూస్ పేపర్లో రాకుండా ఆ ఎమ్మెల్యే ఎన్ని తిప్పలు పడ్డాడో. ఇంత చేసి సింహగారిని వెంట్రుక కూడా కదల్చలేకపోయాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అనవసరంగా సింహం లాంటి సింహగారితో పెట్టుకోవద్దు. తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అయితే ఇంతకీ వదలనంటావు? సారీ సార్, మీరు ఇంకేం చేసుకుంటారో చేసుకోండి. నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. ఓకే. ఝన్ 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 తెలుగు వన్